ఇప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను కూడా కంప్లీట్‌గా అంటే ఇక్కడ పెట్టేసి వాళ్ళు వేరే ఊర్లలో ఉండడం హ్మ్. కానీ, అంటే జాబ్ రీత్యాను అండ్ విదేశాల్లో ఉండడమో ఉంటుంటారు. హ్మ్. కానీ ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం ఒక లోన్‌లీగా ఫీల్ అయిపోతుంటారు. అవును. మరి అలాంటి వాళ్ళ కోసము ఈ మైండ్ ఎక్స్‌పో హ్మ్. మరి వాళ్ళలో నుంచి ఒక ధైర్యాన్ని తీసుకురావడానికి ఎలా ఉపయోగపడుతుంది సార్? అంటే దీన్ని ఏమంటామండి అంటే 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, చదువుల కోసం, మంచి ఆపర్చునిటీ కోసమని వేరే దేశాలకెళ్తారు. వేరే రాష్ట్రాలకెళ్తారు. ఇంట్లో ఇల్లు పెద్దగా ఉంటుంది. ఓన్లీ ఇద్దరే ఉంటారు. ఆ! భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. వాళ్ళు కూడా అబోవ్ 65, 60, 70 వరకు కూడా హ్మ్. ఉంటారు. అప్పుడు వాళ్ళను విపరీతంగా బాధించేది లోన్లీనెస్. హ్మ్. మాట్లాడించడానికి ఎవరు లేరు. వాళ్ళని బాగోగులు చూసుకోవడానికి ఎవరు లేరు. హ్మ్. ఫోన్‌లు చేస్తారు. అందరూ మాట్లాడతారు కావచ్చు. హ్మ్. కానీ ఒక హ్యూమన్ స్పర్శ అనేది మిస్ అవుతుంది. సో వీళ్ళని ఏమంటామంటే మనం ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అని అంటాం. హ్మ్. సో అంటే గూడులోంచి పక్షులు ఎగిరిపోవడం. ఉన్నప్పుడు ఎట్లాంటి ఖాళీ ఏర్పడుతుందో, ఆ ఖాళీని ఎట్లా పూడ్చుకోవాలో వాళ్ళకి తెలీదు. అట్లాంటి వాళ్ళకు ఎలాంటి మోడల్‌ను వాళ్ళు ఫాలో అయితే, ఈ లోన్‌లీనెస్ బయటకొచ్చి జీవితంలో సంతృప్తిగా ఉండడానికి అవకాశం ఉండే మాడ్యూల్స్‌ని విల్ బి ట్రైనింగ్ దెమ్ ద మైండ్ ఎక్స్‌పో 2026. కాబట్టి ఇట్లాంటి ఎంప్టీనెస్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా సరే తప్పకుండా అక్కడికి విచ్చేసి కావాల్సిన ట్రైనింగ్ తీసుకొని పోవడానికి చాలా అవకాశం ఉంటుంది.